ఒక్క మాటలో చెప్పాలంటే నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి వద్ద గల ఖిల్లా రామాలయ చరిత్ర ఇప్పటికీ గుప్పిట పట్టిన రహస్యమే. కాకతీయుల కాలంలో దీన్నో విడిది స్థావరంగా వాడుకున్నారు అని కొందరంటే, ఈ ప్రాంతంలో తయారయ్యే మందుగుండు సామాగ్రిని దీని చుట్టుపక్కల దాచేవారని మరికొందరంటారు. కాలక్రమంలో రామాలయంగా మారిన డిచ్పల్లి ఖిల్లా వెనుక ఎన్నో రహస్యాలున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో రూపుదాల్చిన అందమైన కట్టడమది. రాతి స్తంభాలతో పేర్చినట్లున్న ముగ్ధ మనోహర నిర్మాణమది. ప్రతి స్తంభంపై విభిన్న ఆకృతుల్లో ఉన్న శిల్పకళా నైపుణ్యం చూపర్లను ఇట్టే ఆకర్షిస్తోంది. ప్రత్యేకంగా చెక్కిన శృంగార భంగిమలు ఈ ఆలయ ప్రత్యేకత. శతాబ్దాల కిందటి కళా చాతుర్యానికి సజీవ సాక్ష్యంగా మిగిలిన అద్భుతం ఈ ఆలయం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో గల ఖిల్లా రామాలయం అద్భుతమైన శిల్పకళా సంపదతో అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఈ కట్టడం నాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటుతోంది. దీని ముఖద్వారం వద్ద గల స్వాగత తోరణంపై ఉన్న నగిషీలను చూస్తే ద్రావిడుల సంప్రదాయపు జాడలు కనిపిస్తాయి. ఆలయం చుట్టూ గల నిర్మాణాన్ని పరిశీలిస్తే విజయనగర రాజుల శిల్ప రీతి వెల్లడవుతుంది. 16వ శతాబ్దం మధ్యకాలంలో రాయల హయాంలో దీన్ని నిర్మించి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. చరిత్ర ప్రకారం అప్పట్లో ఇక్కడ యుద్ధాల్లో వాడే సామాగ్రి, పనిముట్లు విక్రయించేవారు. తుపాకులు, తూటాలు, కత్తులు, కటార్లు లాంటి ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా ఇక్కడే అమ్మేవారు. ఈ గుట్టను ఆనుకుని కింది భాగంలో ఈ వ్యాపారం సాగేది. వివిధ ప్రాంతాలకు చెందిన రాజులు యుద్ధ సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్లేవారట. ఇక్కడ జనజీవనం అంతగా లేకపోవడంతో ఈ ప్రాంతంలో అప్పటి ఆవాసాలు కానీ కట్టడాలు కానీ కనిపించవు. కేవలం గుట్టపై ఉన్న ఖిలా మాత్రమే చెక్కు చెదరకుండా ఉంది. డిచ్పల్లి గ్రామ చివరన 50 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ ఖిలా నిర్మితమైంది. దీని చుట్టూ ఉన్న రాతి స్తంభాలు విభిన్న ఆకృతుల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఉన్నాయి. ఇందులో ఎక్కువగా నల్లరాయినే వాడారు. వాటిపై వివిధ రకాల ఆకృతులు, శృంగార భంగిమలు చిత్రీకరించారు. కాళీమాత విగ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది శైవులకు చెందిందిగా భావిస్తున్నారు. ప్రధాన రాతి స్తంభాలకు ఇరుపక్కల గజకేసరిగా పిలుచుకునే ఏనుగుతో కూడిన సింహాలు చిత్రించబడున్నాయి. వాత్సాయనుడి కామసూత్ర గ్రంథంలోని అంశాలకు సంబంధించిన కళలు, సూత్రాలు ఇక్కడి శిలలపై కనిపిస్తాయి. వీటిని గిచ్చు బొమ్మలని అంటారట. గిట్సు అంటే సంస్కృతంలో శృంగారం లేదా అందం అనే అర్థం ఉంది. అనంతరం డిచ్పల్లిగా మారిందని కొందరంటారు. ఖిల్లా చుట్టూ పలుచోట్ల మధ్యలో నిలిపివేసిన చక్కడాలు, సగం మాత్రమే పూర్తయిన విగ్రహాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఖిల్లాను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో గజవాడ చిన్నయ్య గుప్తా అనే స్థానిక వ్యాపారి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తెచ్చి ఇందులో ప్రతిష్ఠించారు. అప్పుడు ఖిల్లా కాస్త రామాలయంగా మారింది. పరదేశీయుల బారి నుంచి కాపాడుకునేందుకు దీన్ని ఆలయంగా మార్చడంతో ఖిల్లా రామాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఆలయం లోపలి భాగంలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా కాకతీయుల దేవాలయాల్లో పీఠం చాలా విశాలంగా ఉంటుంది. కానీ డిచ్పల్లి రామాలయంలో ఇది చాలా ఇరుగ్గా ఉంది. గర్భగుడి మధ్య భాగంలో ఎత్తైన రాతి సింహాసనం కనిపిస్తోంది. దీనికి ఎడమవైపు 2 విగ్రహాలు ప్రతిష్ఠించడానికి అనువుగా నిర్ధారిత పరిమాణంలో 2 పీఠాలు ఏర్పాటై ఉన్నాయి. గర్భగుడిలో విగ్రహాల గద్దె వెనక నుంచి ఒక సొరంగ మార్గం ఉంది. ఇక్కడి నుంచి నిజామాబాద్లోని ఖిలా వరకు, అక్కడి నుంచి కంఠేశ్వర మందిరానికి, ఆపై సారంగపూర్ హనుమాన్ మందిరం వరకు సొరంగ మార్గాలున్నట్టు చెప్పుకుంటారు. ప్రస్తుతం వీటిని మూసివేశారు. నాటి కళా వైభవానికి సజీవ సాక్ష్యంగా మిగిలిన ఈ ఆలయాన్ని చూసేందుకు నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం వస్తూ ఉంటారు. ఇక్కడి అందాలు చూసి మురిసిపోతూ ఉంటారు. కానీ ఇంతటి కళా నైపుణ్యం, చరిత్ర గల ఈ ఆలయం ప్రస్తుతం దీనావస్థకు చేరింది. ఇక్కడి శిల్పకళను కాపాడడంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలి అనే ప్రతిపాదనలు కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపి దీన్ని అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.